హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ మందకృష్ణ మాదిగ ఆయనకి ఒక కీలక పదవి అయితే రాబోతుంది. అంటే మందకృష్ణ మాదిగ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక ముఖ్య నేత, ఆ సామాజిక వర్గానికి చెందిన అధినేత అని చెప్పుకోవచ్చు. ఎన్నో రోజుల నుంచి కూడా ఈయన రాజకీయాల్లో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో దాని మీద ఉత్కంఠం నెలకొందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు కూడా విజయసాయి రెడ్డి సీటు మళ్ళీ ఆయన బీజేపీలో జాయిన్ అవుతారు, ఆయనకి బీజేపీ తరఫున ఆ సీటే ఇవ్వడం జరుగుద్దని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అన్నమలైకి రాజ్యసభ సీట్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరుగుద్దని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే చంద్రబాబు గారు రీసెంట్గా ఢిల్లీ టూర్లో ముఖ్యంగా అమిత్ షా గారితోనూ ప్రధానమంత్రి గారితో ఆయన భేటీ అయిన తర్వాత చాలా కీలకంగా చూసుకుంటే రాజ్యసభ సీట్ అనేది, అంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీట్ అనేది ముఖ్యంగా కూటమికి దక్కాలి. కాబట్టి కూటమిలో భాగంగా ముఖ్యంగా బీజేపీ తరపునైనా కానీ ఇటు టీడీపీ తరపునైనా కానీ ముఖ్యంగా 2024 ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈ మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఏళ్ల తరబడి నుంచి కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసుకురావడం జరిగింది. కానీ మొన్న 2024 ఎన్నికల్లో ఈయన కూటమికి మద్దతు తెలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈయన ముఖ్యంగా మోడీ గారికి కానీ ఇటువైపు చంద్రబాబు నాయుడు గారికి కొంత సాన్నిహిత్యంగా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగిన ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉందో దానిని ఆలోచనలో పెట్టుకొని ముఖ్యంగా మందకృష్ణ మాదికి రాజ్యసభ సీట్ ఇచ్చినట్లయితే ఆ కులానికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. మొన్న కూడా ఎస్సీ వర్గీకరణలో ఎంతో కొంత వాళ్ళకి ఉపశమనం దొరికింది. కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కేంద్ర అధినాయకత్వంతో మాట్లాడి ఆ సీటుని మందకృష్ణ మాదికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యసభ సీట్ అనేది మందకృష్ణ మాదికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి చెంది చాలా కీలకమైన నేత. ఆయన చెప్పినట్లు చాలా మంది కూడా ఓట్లు వేయడం జరుగుద్ది. తను ఎటువంటి అటు సపోర్ట్ చేయడం జరుగుద్ది. గతంలో ఆల్రెడీ సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది వీళ్ళకి కీలకంగా మారింది. ఇటు రాజ్యసభ సీట్ అనేది ఈయనకి రాజకీయంగా ఎదగడానికి ఇంకొక మెట్టు దోహదపడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఇంకా వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ ఇంకా ఏవైనా ఉన్నాయంటే వాళ్ళకి కొంత ఉపయోగకరంగా మారుద్ది. కాబట్టి వీళ్ళు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూడా మందకృష్ణ మాదికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేయడం జరిగింది. ఆల్రెడీ కేంద్ర అధినాయకత్వం నుంచి కూడా ఈ ప్లాన్ ఒప్పుకున్నట్లు, ముఖ్యంగా ఆయనకే సీటు కేటాయిస్తున్నట్టు దాదాపు ఖరారైనట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఫైనల్ డెసిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా బీజేపీ తరపు నుంచి అయితే వెలువడడం జరుగుద్ది. ఇటు తెలుగు రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో ముఖ్యంగా అది కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. కాబట్టి ఇటు బీజేపీ తరపునైనా ఇటు టీడీపీ తరపునైనా ఎలా అయినా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఈ రాజ్యసభ సీట్ అనేది, అంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన సీట్ ఏదైతే ఉందో మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ సీటు కట్టబెట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిని ఎక్కడ పైకి లేపాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి అనేది చాలా క్లియర్ కట్ గా తెలుసు. అందుకనే మందకృష్ణ మాదిగ గారికి ఈ రోజు ఆ పదవి అనేది చాలా కీలకంగా ఇవ్వడం, మొన్న రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణ అనేది చేయడం వాళ్ళకి కొంత ఉపశమనం దొరికిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ రాజ్యసభ సీట్ అనేది ఖచ్చితంగా మందకృష్ణ మాదిగకి దక్కుద్దా లేదంటే అన్నమలైకి దక్కుద్దా అనేది మనం అయితే చూడాలి మరి.